హాయ్ ఫ్రెండ్స్, 2024లో ఇప్పటి వరకు 4 నెలలు పూర్తి చేసుకుంది. ఈ 4 నెలల్లో సుమారు మన ఇండియా వైడ్గా 400 సినిమాలకు పైగా రిలీజ్ అయ్యాయి. వీటిలో కొంచెం ఆసక్తి కలిగించే సినిమాలు ఒక 50 సినిమాల దాకా ఉన్నాయి. వీటిలో ఏ మూవీ బ్లాక్ బస్టర్ అయింది, ఏ మూవీ ఫ్లాప్ అయింది, ఏ మూవీ ఇట్టు స్టేటస్ అందుకుందో ఒకసారి చూద్దాం. 2024లో ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 95 సినిమాల దాకా రిలీజ్ అయ్యాయి. వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఒక 15 సినిమాలు ఉంటాయి. అలాగే హిందీలో కూడా 43 సినిమాల దాకా రిలీజ్ అయ్యాయి. వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఒక 10 సినిమాలు ఉంటాయి. ఇక కోలీవుడ్ విషయానికి వస్తే సుమారుగా 70 సినిమాల దాకా రిలీజ్ అయ్యాయి. వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలు ఒక 10 ఉండొచ్చు. అలాగే మలయాళంలో కూడా 70 సినిమాలకు పైగానే రిలీజ్ అయ్యాయి. వాటిలో ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ఇక కన్నడలో అయితే సుమారుగా 70 సినిమాల దాకా రిలీజ్ అయ్యాయి. అయితే చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి ఈ సంవత్సరం రాలేదు. మరి వీటిలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఏవి, ఫ్లాప్ అయిన సినిమాలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే జనవరి 22న హనుమాన్ మూవీతో 320 కోట్లు సాధించి త్రిబుల్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తేజ సజ్జా. మార్చి 29న రిలీజ్ అయిన ఢిల్లీ స్క్వేర్ 125 కోట్లు సాధించి డబుల్ బ్లాక్ బస్టర్ని అందుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఇక బాలీవుడ్ నుండి ఫిబ్రవరి 23న రిలీజ్ అయిన ఆర్టికల్ 370 115 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే మార్చి 8న రిలీజ్ అయిన సైతాన్ మూవీ 220 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు అజయ్ దేవగన్. మార్చి 29న రిలీజ్ అయిన క్రూ మూవీ 152 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక మలయాళ ఇండస్ట్రీకి వస్తే ఫిబ్రవరి 22న రిలీజ్ అయ్యి 235 కోట్లు సాధించి త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది మంజుమేల్ బాయ్స్. ఆ తర్వాత మార్చి 28న రిలీజ్ అయిన సర్వైవల్ థ్రిల్లర్ ఆడు జీవితం 150 కోట్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమార్. ఫిబ్రవరి 9వ తారీఖు రిలీజ్ అయిన ప్రేమలు 135 కోట్లు సాధించి త్రిబుల్ బ్లాక్ బస్టర్ని అందుకుంది. ఏప్రిల్ 11న రిలీజ్ అయిన ఆవేశం 100 కోట్లు గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు పాహిల్ పాజల్. వేషి పిన్ కంటితో మలయాళ మూవీ ఫిబ్రవరి 9న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ మూవీ ఇస్వక్ సేన్ నటించిన గమి 25 కోట్లు గ్రాస్ సాధించి సూపర్ హిట్గా నిలిచింది. అలాగే బాలీవుడ్ మూవీ తేరే బఠోన్ 145 కోట్లు సాధించి సూపర్ హిట్గా నిలిచింది. అలాగే మలయాళ మూవీ అబ్రహాం ఓజర్ 41 కోట్లు గ్రాస్ సాధించి సూపర్ హిట్గా నిలిచింది. మమ్ముట్టి నటించిన బ్రహ్మయుగం కూడా 60 కోట్లు సాధించి సూపర్ హిట్గా నిలిచింది. అలాగే వర్షంగల్ వేషం 57 కోట్లు సాధించి సూపర్ హిట్గా నిలిచింది. ఇక కోలీవుడ్ విషయానికి వస్తే మిషన్ అధ్యాయం పార్ట్ 1 23 కోట్లు సాధించి సూపర్ హిట్గా నిలిచింది. ఇక ఇండియా వైడ్గా బ్రేక్ ఈవెన్ అయిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం 200 కోట్లు గ్రాస్ సాధించి హిట్ అయింది. అలాగే నాగార్జున నటించిన నాసామి రంగ 50 కోట్లు గ్రాస్ సాధించి హిట్ అయింది. సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ 12 కోట్లు గ్రాస్ సాధించి హిట్ అయింది. అలాగే సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవ్ కోన 32 కోట్లు గ్రాస్ సాధించి హిట్ అయింది. శ్రీ విష్ణు నటించిన ఓం భీమ్ బుష్ 20 కోట్లు గ్రాస్ సాధించి హిట్ అయింది. రవితేజ నటించిన ఏగల్ మూవీ 50 కోట్లు గ్రాస్ సాధించి హిట్గా నిలిచింది. ఇక బాలీవుడ్ మూవీ క్రోషన్ నటించిన ఫైటర్ 350 కోట్లు సాధించి హిట్ అయింది. లపాతా లేడీస్ 40 కోట్లు గ్రాస్ సాధించి హిట్గా నిలిచింది. మంగల్ ఎక్స్ప్రెస్ 38 కోట్లు గ్రాస్ సాధించి హిట్ అయింది. స్వతంత్ర వీర సవాస్కర్ 32 కోట్ల గ్రాస్ సాధించి హిట్ అయింది. ఇక కోలీవుడ్ మూవీ శివకార్తికేయ నటించిన హైలాండ్ 90 కోట్లు గ్రాస్ సాధించి హిట్ అయింది. అలాగే కెప్టెన్ మిల్లర్ ధనుష్ నటించిన 85 కోట్లు గ్రాస్ సాధించి హిట్ అయింది. వడపక్క రామస్వామి 20 కోట్లు గ్రాస్ సాధించి హిట్ అయింది. ఇప్పటివరకు బ్రేక్ ఈవెన్, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ అయిన మూవీస్ ఇవి. ఇప్పుడు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలేవో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ విషయానికి వస్తే విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ మూవీ డిజాస్టర్గా నిలిచింది. అలాగే వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ డిజాస్టర్గా నిలిచింది. గోపిచంద్ నటించిన భీమా మూవీ ఫ్లాప్గా నిలిచింది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్గా నిలిచింది. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే యోధా మూవీ ఫ్లాప్గా నిలిచింది. అలాగే అజయ్ దేవగన్ నటించిన మైదానం డిజాస్టర్గా నిలిచింది. ఇక అక్షయ్ కుమార్ నటించిన బడేమియా షోటేమియా డిజాస్టర్గా నిలిచింది. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ కలిసి నటించిన మూవీ మేరీ క్రిస్మస్ డిజాస్టర్గా నిలిచింది. ఇవి ఇప్పటి వరకు ఇట్టు టేసెస్ అందుకున్న మూవీస్.
ఇక ఇండియా వైడ్గా 400 సినిమాల్లో కేవలం 35 సినిమాలు మాత్రమే ఇట్టు అనిపించుకున్నాయి. వాటిలో ఒక 5-6 బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక మిగిలిన సినిమాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాయి. ఇక మిగిలిన సంవత్సరంలో ఎక్కువ బ్లాక్ బస్టర్ విజయాలను అందిస్తారని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.